హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మనం టీడీపీ ఆఫీస్లో టీడీపీలో ఎంతో కాలంగా ఎన్నో సేవలు అందించిన మన జోష్న గారి దగ్గర ఉన్నాము. కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన శత్రువులే తెలంగాణ ఏర్పడకూడదని అడ్డుపడిన వారే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని చూసి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు అండ్ కొన్ని మాటలు కూడా మాట్లాడారు మేడం. దాని గురించి మీరు ఎలా మాట్లాడతారు, ఏమంటారు మేడం? తెలంగాణకి ఎవరు అడ్డుపడ్డరు, ఏం చేసిండ్రు అనేటువంటిది సరే ప్రజలు కూడా చూసిండ్రు. ఈయన ఇప్పటికీ అంటే ఎన్నోసార్ల నుంచి కూడా ఈ రకమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ మీద చేస్తూనే ఉన్నాడు, మా నాయకుడి మీద కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా కేసీఆర్ గారు ఇవాళ మర్చిపోయినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాము. అయ్యా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఫార్మేషన్కి సుముఖంగా ప్రథమంగా లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ లేఖ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున కూడా ఒకటే మాట ఏం చెప్పారు అని అంటే, మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి సపోర్ట్ అయినా మేము చేస్తామన్నా మేము లేఖ ఇచ్చిన తర్వాతే ఆ ప్రక్రియ అనేటువంటిది, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నిన్న ఆయన మాట్లాడుతూ భూముల ధరల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఇది అన్నారు. తెలుగుదేశం పార్టీ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజున కూడా తెలంగాణ ఫార్మేషన్కి వ్యతిరేకం కాదు. మేము ఒకటే మాట అన్నాం, మీరు రాష్ట్రాన్ని విభజించేటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా రెండు విభజిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, తెలంగాణ కావచ్చు అటు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కూడా రెండు కూడా మంచి పొజిషన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి మాట మీదనే తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఉన్నది, ఈ రోజున ఉన్నది. దాన్ని వీళ్ళు ఆ రోజున రెండు కళ్ళ సిద్ధాంతం అని ఎద్దేవా చేసిండ్రు. కానీ మేము ఆ రోజున ఈ రోజున ఒకటే మాట మాట్లాడుతున్నాం. ఎస్, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మాకు రెండు కళ్ళ లాంటివే. మా విజన్, మా రెండు కళ్ళు ఎప్పుడూ కూడా తెలుగు ప్రజల అభివృద్ధి కోసమే మా చూపంతా ఉంటుంది. మేము మళ్ళీ చెప్తున్నాము, ఇటు తెలంగాణని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయే, అటు విభజిత ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయే. కానీ తెలంగాణలో మా అధికారం పోయిన తర్వాత వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా ఒక రకమైనటువంటి మేము చేసినటువంటి అభివృద్ధిని, మేము వేసినటువంటి పునాదుల్ని ముందరకు తీసుకుపోయినాయి. వాళ్ళ అభివృద్ధిని కంటిన్యూ చేసినాయి. అవి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాటి కంటిన్యూ చేసినాయి. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటిది అంటే, తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందో, తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి చేయాలని సంకల్పించిందో దాన్ని ఎక్కడికక్కడ తుంచేస్తూ, దాన్ని ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ రోజున. ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఒక విధానాన్ని అవలంబిస్తోందో ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవితవ్యం మీద మనకు కనబడతా ఉంది. ఇవాళ నిజంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేము ఒకటే ఆ రోజున చెప్పినాం, ఈ రోజున చెప్పినాం, ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలు మంచి పొజిషన్స్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోనే ప్రథమ రాష్ట్రాలుగా రెండు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, 1-2 స్థానాల్లో. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, ఎక్కడా కూడా ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ఆ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎగెన్స్ట్గా ఖచ్చితంగా పనిచేస్తుంది, ప్రజల తరఫున పోరాడుతుంది. మేడం, ఇంతకీ బంగారు తెలంగాణ అయింది. కేసీఆర్కి అయింది, కేసీఆర్ బిడ్డకి అయింది, కేసీఆర్ కొడుకుకి అయింది, కేసీఆర్ అల్లునికి అయింది, కేసీఆర్ అనుచరులకు అయింది, కేసీఆర్ అనుచరగణంకి అయింది. కానీ తెలంగాణ ప్రజలకి ఏ రోజున కూడా బంగారు తెలంగాణ దేవుడెరుగు, బతుకు తెలంగాణ కావాలని చెప్పి మేము తెలంగాణ కోసం కొట్లాడినాం. ఏ తెలంగాణ కోసం అయితే మనం కొట్లాడినామో ఆ తెలంగాణ ఇవాళ మనం సాకారం చేసుకున్నామా లేదా అనేటువంటి ప్రశ్న ఒక్కసారి గుండెల మీద చేసుకొని కేసీఆర్ నిజంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనమేం బంగారు తెలంగాణ కోసం అని కొట్లాడలే, మనం కొట్లాడింది సబ్బండ వర్గాల తెలంగాణ, బడుగు వర్గాల తెలంగాణ, బంగారు తెలంగాణ కాదు. మనం కొట్లాడింది బతుకు తెలంగాణ అని చెప్తా ఉన్నాం మనం. సో మీరు అన్నట్టుగా బంగారు తెలంగాణ ఎవరికైందని కేసీఆర్ కుటుంబానికి అయింది, కల్వకుంట్ల కుటుంబానికి ఖచ్చితంగా అయింది బంగారు తెలంగాణ. కానీ ప్రజల జీవితాలు ఇంకా అట్లనే ఉన్నాయి, వాటిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడం ఆపేశారంటారా? దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అంటే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే ఒక క్రెడిబిలిటీ ఉండాలి. నిజానికి కూడా ఏదో ఏమంటారంటే, నేను ఇక్కడ ఉద్ధరించేసినానంటే నువ్వు నెక్స్ట్ రేపు పొద్దున్న దేశం గురించి మాట్లాడితే అర్థం ఉన్నది. ఆయన ఏమన్నారు, దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ నేను ఏదో మంచి చేస్తాను. నువ్వు తెలంగాణలో ఉన్న రైతులకే నువ్వేం చేయలేనప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతులకు ఏం చేస్తావని ప్రశ్న రాదా? తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులనే నువ్వు పట్టించుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు నువ్వేదో చేస్తా అంటే నమ్ముతారా ప్రజలు?
సో ఇలాంటివన్నీ దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా భద్రతా అంశంలో మేము ఏదో చేస్తామని చెప్పేటువంటి నీవు ఇవాళ రోజున నీ సొంత రాష్ట్రంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఏం చేయలేకపోతున్నావు, ఏం మాట్లాడలేకపోతున్నావు, ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని దానికి అగెన్స్ట్గా తీసుకోలేకపోతున్నావు అని ప్రజలు అడగరా? సో ఖచ్చితంగా దేశ రాజకీయాల్లోకి వెళ్ళడాన్ని ఎవరు ఆపరు. దట్ ఈస్ హిస్ పార్టీస్ డెసిషన్. కానీ మీ క్రెడిబిలిటీ ఏంటిది? మీరు రాష్ట్రాన్ని ఉద్ధరించి రాష్ట్రానికి మీరు ఏం చేయాలో, ఏం ప్రామిసులు చేసినారో అవన్నీ చేసినాక మీరు దేశ రాజకీయాల్లో చేయి పెడితే ఎవరన్నా అప్రూవ్ చేస్తారు. టీడీపీ తెలంగాణలో ఉన్న వ్యూహం ఏమిటి మేడం? అంటే మీరు ఇక్కడ తెలంగాణలో పార్టీ ఎలా బలోపేతం చేయాలనుకుంటున్నారు? తెలంగాణలో పార్టీ బలోపేతానికి మేము ఇవాళ రోజున మొట్టమొదటిగా మేము చేస్తున్నది ఏంటిదంటే నిర్మాణం, ఏదైతే పార్టీ నిర్మాణం ఉందో అందుకనే ఇంటింటికి తెలుగుదేశం పేరు మీద ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, మళ్ళీ అధికారం మాకు అందిస్తే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మేము చేయగలిగేటువంటి ఒక సత్తా ఉంది. అట్ ద సేమ్ టైం ఇవాళ రోజున ప్రతి పార్లమెంట్ వైజ్గా కూడా ఎక్కడికక్కడ కమిటీలను ఫామ్ చేసుకుంటూ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద బలమైనటువంటి దృష్టి పెట్టినాము. అట్లనే రాబోయే రోజుల్లో జూలై నెలలో ఒక బస్సు యాత్రకు కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. మేడం, టీడీపీ భవిష్యత్తులో అంటే మన తెలంగాణ పార్టీ వేది ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఫ్యూచర్లో? ఒక రాజకీయ పార్టీగా మేము ఎవరితోనూ పొత్తులు పెట్టుకొని ముందరికెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో అయితే మేము కూడా ఉండం. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ప్రజలకు ఏదైతే మంచి అవుతుందో ఆ విధమైనటువంటి ఒక సిచ్యువేషన్స్ ఏమైనా ఎరైజ్ అయితే చెప్పలేం. కానీ ఖచ్చితంగా 119 స్థానాల్లో మేము పోటీ చేయాలనుకుంటున్నాం. ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణలో ఆవిర్భవించాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఓడిపోతాం అనే భయం ఏమైనా మొదలైందంటారా? అంటే లైక్ కర్ణాటకలో చూసుకుంటే కాంగ్రెస్లో పార్టీ గెలవడము, ఇక్కడ ఏమన్నా బలోపేతం అయింది అనుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రోజు నిజంగా కూడా ప్రజలకి సంబంధించి ప్రజలతోటి వాళ్ళకు ఒక కనెక్షన్ లేదు. ఎంతసేపు కూడా మేమేదో మీకు పైసలు ఇచ్చేసినాము, ఇది ఇచ్చేసినాము, రైతు బంధు ఇచ్చేసినాము కాబట్టి మీరు మాకు ఓట్లేయండి అనే పరిస్థితే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలతో ఒక కనెక్షన్ పెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. సో ఎప్పుడైతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక కనెక్షన్ ఉండదో, ఒక అనుసంధానం అనేటువంటిది ఉండదో, ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు మనలేవు అనేటువంటిది సుస్పష్టం. మేడం, కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ రగల్చబోతున్నారా అనేది, అంటే పాత సెంటిమెంట్లనే తీసుకున్నారు బీఆర్ఎస్ నుంచి, ఇప్పుడు నార్మల్ ఓల్డ్కి వచ్చేస్తారా అంటున్నారు. ఒక్క నిమిషం అండి, సెంటిమెంట్ అనేటువంటిది ప్రతిసారి పనిచేయదు. ముఖ్యంగా గత 2 సార్ల నుంచి ఆయన సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసింది వాస్తవమే. కానీ ప్రజలు ఇప్పుడు జాగరూకులై ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది, ఇప్పుడు అభివృద్ధి, నిధులు, నీళ్లు, నియామకాలు, వీటి కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం కదా, మరి దాని సంగతి ఏమైంది అని ప్రజలు కూడా గట్టిగా ఆలోచన చేస్తున్నారు, ప్రశ్నిస్తారు కూడా.